సహాయము పొందనివ్వండి. ప్రేమను పొందుకుని వారిని తండ్రి మీకు స్తోత్రం, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా దేవా మేము మాతో మాట్లాడండి ప్రభా అని అందరము దేవుణ్ణి అడుగుతాము. దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము అని అందరము పరిశుద్ధాత్మ దేవుని
పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇస్తున్న ఈ ప్రార్థనా సమయాలను బట్టి మీకు వందనాలయా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మీ ప్రేమను గుర్తిరిగి మీ నామమును ఎల్లప్పుడూ స్తుతించు వారముగా చేయండి. మీ మందిర ఆవరణములో ఎంతో సుందరములైనవి నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని మీ వాక్యము సెలవిస్తూ ఉంది. మీ ఆవరణములో ఉన్న మమ్మలను ధన్యులుగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. నజరేయుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి మాతో ఉంచి మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మనము వినబోయే వర్తమానం ఏమిటంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని నమ్ముచున్న వాళ్ళు ఎంతమందో చప్పట్లు కొట్టండి. రైట్. అంటే మనం నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాము? దేవుడు మనల్ని చూస్తున్నాడు అని. మీరు దూరంగా ఉన్నారు, బయట ఉన్నారే, మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా. అందుకని మీరు శ్రద్ధగా వాక్యం వినాలి. దేవుడి వల్ల కంటి చూపు కూడా బాగానే ఉంది నాకు. మిమ్మల్ని అందరినీ, మీ ముఖాలన్నీ చూస్తున్నా. కాబట్టి శ్రద్ధగా విందాం వాక్యం. దేవుడు మనలను చూస్తున్నాడు. అయితే ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషపడాలి లేదా బాధపడాలి. రెండే రెండు జరుగుతాయి. ప్రభువు మనల్ని చూస్తున్నప్పుడు మనల్ని చూసి సంతోషపడాలి లేదా బాధపడాలి. కొంతమందిని చూస్తే మనకు సంతోషం వేస్తుంది, కొంతమందిని చూస్తే బాధ వేస్తుంది. ఏంటి కారణం అంటే, మనం చెప్పింది చెప్పినట్లుగా వాళ్ళు చేస్తే మనకు సంతోషం. మనం ఒకటి చెప్పి వాళ్ళు ఇంకొకటి చేస్తే వాళ్ళని చూసినప్పుడు మనకు బాధ వేస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు అని అంటే మనకు సంతోషం. ఒక వ్యక్తి దేవుల్లో ఉండి జారిపోయి లోకంలోకి వెళితే మనకి బాధే, దేవునికి బాధ. కావున పిల్లరా, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనం నమ్మాం. అయితే మన విషయమై సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా అనేది మనం పరీక్షించుకోవాలి.
రెండవది ఏమిటంటే, మనల్ని చూసి దేవుడు సంతోషపడితే దేవుని ఆశీర్వాదాలు మనకుంటాయి. మనల్ని చూసి ప్రభు దుఃఖపడుతుంటే అవి నష్టంగా మారతాయి మనకి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునిని సంతోషపరిచేలాగా మనము జీవించాలి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి, మనము దేవునిని సంతోషపరుస్తూ జీవించాలి. కావున ఈ దినం మనం వినబోయే అంశం ఏంటంటే, దేవునిని మనము సంతోషపరచాలి. ఆమేన్. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మనము దేవునిని సంతోషపరచాలి అని చెప్పండి. దగ్గరగానే ఉన్నారుగా, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయే ముందు వందనాలయ్యా అని చెప్పండి, వందనాలమ్మ అని చెప్పండి. మనము దేవునిని సంతోషపరచాలి. ఆమేన్. దేవునిని మనము సంతోషపరచాలి. ప్రియులారా గమనించండి, నీవు దేవునిని మాత్రం సంతోషపరచగలిగితే నీ జీవితం అంతా సంతోషంగా ఉంటావు. ఇక నువ్వు హల్లెలూయా. ఎవరిని సంతోషపరచాలి? మనం దేవుణ్ణి గనక నువ్వు సంతోషపరచడం నేర్చుకుంటే నీ జీవితం అంతా సంతోషంగా ఉంటావు. ఆ మాట కూడా చెప్పండి మీ ప్రక్కన వాళ్ళకి. మనము దేవునిని సంతోషపరిస్తే మన జీవితం అంతా సంతోషంగా ఉంటాము. ఇక రెండో మాట మీరే చెప్పొచ్చు, నేను చెప్పకుండానే. ఏంటా మాట అంటే, మనం దేవుని సంతోషపరచకపోతే ఎలా ఉంటాం? మనం జీవితం అంతా బాధగానే ఉంటాం. ఇప్పుడు దేవుని సంతోషపరిస్తే మంచిదా, దేవునిని బాధ పెడితే మంచిదా? చెప్పాలి. చేతులు పైకి లేపి చెప్పండి, మీ ఆన్సర్ ఏంటో నాకు రిప్లై రావాలి. దేవుని సంతోషపరిస్తే మంచిదా, దేవుణ్ణి బాధ పెడితే మంచిదా? దేవుణ్ణి సంతోషపరచాలి. అలాగే చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ఈ పాట పాడదాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సత్యనాశ్రయమైన సంతోషం, సత్యనాశ్రయమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, కావున పిల్లరా, ఒక్కటి మనం నేర్చుకుందాం. ఈ వారానికి కాదు, ఈ జీవితానికి ఈ ఒక్కటి నేర్చుకోండి. ఏంటి అంటే, అది దేవుణ్ణి సంతోషపరచండి. ఆమేన్. ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరచండి. ఇక మిగిలిన వాటన్నిటిలో సంతోషంగానే ఉంటారు మీరు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సరేనయ్యా, దేవుణ్ణి మనం సంతోషపరచాలి, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? లేక ఏమి చేస్తే మనల్ని చూసి దేవుడు బాధపడతాడు? అది నేర్చుకొని
వాటిని నువ్వు పాటిస్తే దేవుని సంతోషమే మన సంతోషం, దేవుని సంతోషమే మన ఆశీర్వాదం, దేవుని సంతోషమే మన తరతరాలకు, పిల్లల పిల్లల తరాలకు ఆశీర్వాదం. ఆమేన్. బాగా చురుగ్గా ఉండారు, ఎందుకంటే దగ్గర అయ్యారు కాబట్టి. దగ్గర అయితేనే చురుకుదనం వస్తుంది. ఒక్క వారం గడువు పెడుతున్నాను, బయట ఉండేవాళ్ళు కూడా లోపలికి పిలుస్తాం మళ్ళీ. అప్పుడు లోపలికి వద్దురు కానీ. ఆమేన్. అబ్రహాం గారు ఎవరండి ఆయన, నరకంలో బాధపడుతున్నాడే, కాలిపోతా, ఎవరైనా ధనవంతుడు. ఆ ధనవంతుడికి ఒక కోరిక వచ్చింది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? నరకంలోకి వెళ్ళిన తర్వాత. ఏంటి ఆ కోరిక అంటే, అయ్యా ఇక్కడ ఇంత యాతన ఉందని నాకు తెలియదు, తెలిస్తే ముందే మారేవాడిని, భూలోకంలోనే మారేవాడిని. కాస్త ఏమన్నా అవకాశం ఉంటే ఈ నరకంలో నుండి ఆ పరలోకానికి నన్ను మార్చు, తీసుకో అని అంటే అబ్రహాం గారు అన్నాడు, అది కుదరదయ్యా అన్నాడు. సరే, నువ్వు నన్ను కానీ పరలోకానికి మార్చకపోతే కనీసం నీ రొమ్మున అనుకొని ఉన్నాడే లాజరు, ఆ వ్యక్తి చేత ఒక చిటికిన రేలుతో కొంచెం నీటి చుక్కలన్నా నా నాలుక మీద వేపి అయ్యానంటే అది కుదరదన్నాడు. ఎందుకు కుదరదన్నాడంటే, మీకు మాకు మధ్య అగాధం ఉంది అని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బయట వాళ్ళకి ఈ లోపల వాళ్ళకి అంత అగాధం ఉంది ఇక్కడ మధ్యలో. అందుకనే వాళ్ళందరినీ రేపు లోపలికి రమ్మని ఆహ్వానించాలి, ఆశీర్వదించాలి. వారు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి. ఆమేన్. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళుతున్నాం. దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదవండి. దుష్టుల మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే, నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పిల్లలు గమనించండి, ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే యెహెజ్కేలుతో, దుష్టులుగానే ఉండి మరణిస్తే నాకు ఏమీ సంతోషం లేదు. పాపులు పాపములోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోతే నాకు ఏమీ సంతోషం లేదు. జీవితమంతా బ్రతికి దేవుణ్ణి తెలుసుకోకుండా లోకానుసారంగా బ్రతికి ఈ లోకములో చనిపోతే, నరకానికి వెళితే, అలాంటి వారిని చూసి నాకేమాత్రం సంతోషం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది ఆన్సర్. అంటే దేవుడు మనల్ని చూసి ఎప్పుడు బాధపడతాడంటే, మనము లోకస్తులుగానే బ్రతుకుతూ దేవుణ్ణి ఎరగకుండానే చనిపోతే, మరణిస్తే, నరకానికి వెళితే
అలాంటి వారిని చూసి దేవుడు సంతోషపడడు. మరి ఎలాంటి వారిని చూసి సంతోషపడతాడని ఉంది అనంటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అంటే దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి అనంటే మన ప్రవర్తనను దిద్దుకుంటా ఉండాలి. మన పనులు, మన చర్యలు, మన గుణాలు, అలాగే మన బుద్ధి మార్చుకుంటూ దేవునికి లోబడుతూ వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఉండాలి. నీ జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయని తెలిస్తే వాటిని నువ్వు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఏమైనా దేవుణ్ణి బాధపరిచే పనులు చేస్తున్నాను అని నీకు అనిపిస్తే రహస్యంగా త్రాగటాలు, జూదం ఆడటాలు, సిగరెట్లు త్రాగటాలు, వడ్డీ వ్యాపారాలు చేయటాలు, అక్రమ జీవితాలు జీవించటం, దేవునికి వ్యతిరేకమైన వాటిల్లో పాల్గొంటూ అన్యాచారాలు చేస్తూ లోకానుసారముగా నీవు జీవిస్తూ ఉంటే అలాంటి వారు వాక్యం విని వారి ప్రవర్తనను మార్చుకోవాలి, దిద్దుకోవాలి. ఇది దేవునికి వ్యతిరేకమైన పని నాలో ఉంది, నేను ఇది చెయ్యను, ఇది నాకు అవసరం లేదు. నన్ను నరకానికి తీసుకువెళ్ళే ఈ అలవాటు నాలో ఎందుకు ఉండాలి? కావున ఈ అలవాటు నాలో ఉంటే నరకానికి వెళతాను, కాబట్టి నాకు అవసరం లేదు. దీనిని నేను దిద్దుకుంటాను, దీనిని నేను సరి చేసుకుంటాను అని దిద్దుకొని సరి చేసుకుంటే అలాంటి వారిని చూసి దేవుడు సంతోషపడతాడు. అంతే కదా, 23వ వచనం చదవండి. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే మనం దిద్దుకుంటా ఉండాలి పిల్లరా. మన జీవితాల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు నీకు ప్రార్థన చేసే అలవాటు లేకపోతే ఇప్పుడు ప్రార్థన నేర్చుకోవాలి, చెయ్యాలి. ఇంతకుముందు ఉపవాసం ఉండటం అలవాటు లేకపోతే ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని పరిచర్య చేయటం ఇంతకుముందు అలవాటు లేకపోతే ఇప్పుడు నువ్వు దేవుని పరిచర్య చేస్తా ఉండాలి. సేవకులు చెప్పిన మాట వింటా ఉండాలి, నీకు అప్పగించిన పనిని చేస్తా ఉండాలి. ప్రవర్తనను దిద్దుకోవాలి. నీ అలవాట్లలో ఏదైనా ఇది సరైనది కాదు, నువ్వు మార్చుకోవాలి అని నీకు చెబితే దాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధు రక్షక నా ప్రార్థన. మా హృదయ దీపము నీవు, మాధు రక్షక నా ప్రార్థన. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదను. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదము. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.